కర్నూలు జిల్లాలో తమకంటూ ఒక బ్రాండు, తమకంటూ ఒక నియోజకవర్గానికి బ్రాండ్‌తో పాటు తమకంటూ ఒక కంచుకోటలో ఉన్నటువంటి నియోజకవర్గం అది. అదే నియోజకవర్గం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ శ్యాంబాబు సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి రోజు రోజుకు. ప్రజెంట్ ఈ 4.5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు ఎలా ఫీల్ అయ్యారు? ఎలా ఉందంటారు? మేము లాస్ట్ ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయాము. దట్ వాజ్ అ సునామీ. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత డెవలప్మెంట్ వర్క్స్ చేసుకుంటా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మినిమం 1000 crores. ఈ పత్తికొండకు వచ్చే లోపల 1600 crores మేము ఇక్కడ ఖర్చు పెట్టాము. ప్రాజెక్టుల పైన, రోడ్లు అయితే ఏమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమి, పాండ్స్ ఫిల్లింగ్ అయితే ఏమి, అన్ని దాంట్లోకి మేము 1600 కోట్ల దాకా ఖర్చు పెట్టాము. మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాము మాది వస్తుంది, ఎందుకంటే వర్క్ చేసాము, మాకు డెవలప్మెంట్ చూసి పబ్లిక్ వేస్తారని. కానీ వన్ ఛాన్స్ అనే ఒక వినాదం పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆ వన్ ఛాన్స్ ఒక గోల్డెన్ ప్లాటర్లో పెట్టి పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి మీరు తీసుకోండి, మమ్మల్ని పాలించండి అని చెప్పి పబ్లిక్ అందరు కలిసి ఇచ్చారు. కానీ గత 4.5 ఏళ్ళుగా మీరు అందరూ నోటీస్ చేస్తూనే ఉన్నారు, ఎక్సెప్ట్ ఫర్ ఫ్రీ బీస్ అంటే బటన్ నొక్కుతాను అని చెప్పడం ఒక్కటి తప్ప వేరేది కూడా ఏమి జరగలేదు. ఈ పత్తికొండకు వచ్చే లోపల మేము 250 crores ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని వచ్చాం. 68 ponds ఫిల్లింగ్ది. ఆ 68 ponds ఫిల్లింగ్ది మేము 70% వర్క్ మేము కంప్లీట్ చేస్తాం మా ఆయాంలో. ఆ 30% వర్క్ కూడా చేయలేకపోయారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హరిబరీగా వచ్చి మేము ఇక్కడ బిఫోర్ ద గవర్నమెంట్ చేంజ్ కాకముందరనే మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆయన రావడము, ఆయన వచ్చినందుకు ఆయన రిబ్బన్ కటింగ్ చేయడానికి ఇష్టం వచ్చినట్లు పనులు చేసి పెట్టారు. కరెక్ట్ ఆయన రాకముందరనే పైపులు బస్ట్ అయిపోయినాయి. అంటే దెర్ ఇస్ నో క్లారిటీ. ఆడ ఇంజనీర్లకి క్లారిటీ లేదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి క్లారిటీ లేదు, ఇన్ఛార్జ్ మినిస్టర్కి క్లారిటీ లేదు, ఎవరికి క్లారిటీ లేదు. తొందరగా రిబ్బన్ కట్ చేయాలా, ముందరికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ హరిబరిలో చేయడంతో మొత్తం నాశనం అయిపోయింది. మరి ఒక 3-4 days ముందర మేము మరి ఇంకొకసారి ఇంజనీర్లకు అందరికి ఫోన్ చేసి ఎక్కడ దాకా మీరు పని తీసుకొని వచ్చారో, ఎక్కడ దాకా కంప్లీట్ అయ్యిందంటే, లేదు సార్, డోన్ సైడ్ వెల్దుర్తి దాకా మేము గ్రావిటీ పైన వాటర్ పంపించడం జరిగింది. అక్కడ మినిస్టర్ గారు మాకు సపోర్ట్ చేశారు, ఫైనాన్స్గా అయితే ఏమైతే. మీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రాజెక్టులు మన జిల్లాలో సాగునీటికి ఉండేటివి? ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలా ఉందంటారు? అంటే రైతులకు సంబంధించి సాగు నీరు కావచ్చు, త్రాగునీరు. ఇక్కడ నేను మొత్తం డిస్ట్రిక్ట్ గురించి కాకుండా పత్తికొండ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏమి జరగలేదు, నథింగ్ హ్యాపెన్. ఇక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారు, రైతులకి నోట్లో మట్టి కొట్టారు. టమాటా రైతులకైతే టీడీపీ గవర్నమెంట్లో మేము కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్న ప్రొడ్యూస్ని వాళ్ళతో గవర్నమెంట్ తరఫు నుంచి కొనిచ్చి గతంలో మీ ప్రభుత్వ హయాంలో టమాటా జ్యూస్ సంబంధించినటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇటీవల కాలంలో కూడా దానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా జరిగాయి. దానికి సంబంధించి ఏమంటారు సార్? గతంలో కూడా చూసాం మనం, అంటే ఈ పత్తికొండ అంటేనే డ్రై ఏరియా, కరువుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా రైతులు ఎప్పుడు నిత్యం ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. టమాటా మనము చెయ్యకూడదు అని చెప్పి ఆ రోజు 2009లో కేఈ ప్రభాకర్ గారు, మా బాబాయ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే, అప్పుడు ఇజ్రాయెల్ నుంచి మేము అగ్రికల్చరలిస్ట్ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న టమాటా ప్రొడ్యూస్ చూపించాం, ఇక్కడ నేలను చూపించాం. ఇవన్నీ చూపిస్తే వాళ్ళు ఈ పర్టికులర్ టమాటా కోసము జ్యూస్ ఫ్యాక్టరీలు పడవు. ఇక్కడ మనము ఏదన్నా చేయగలుగుతామంటే ఇక్కడ ఉండే రైతులకి మనం నీళ్లు తీసుకొని పోవాలా. ఎకరానికి నీళ్లు తీసుకొని పోగలిగితే వాళ్ళు టమాటా వదిలిపెట్టి వేరే ప్రొడ్యూస్ తీసుకుంటారు, వేరే వెజిటేబుల్స్ పోతారు, హార్టికల్చర్ పోతారు, ఫ్లోరికల్చర్ పోతారు. అవన్నీ తీసుకొని మనము ఒక సదస్సు మాదిరి ఒకటి క్రియేట్ చేసి రైతుకి నష్టం కాకుండా ఆ సదస్సు తీసుకొని పోయి ముందర అమ్మేటట్ల మనము ప్లానింగ్లో ఉండేది. మరి ఆ నీళ్లు తీసుకొని వచ్చే ప్రాజెక్టు 250 crores ఇందాక చెప్పినది, అది కూడా ప్రాపర్ కంప్లీషన్ లేదు, ట్యాంక్స్ ఫిల్లింగ్ లేదు, దెర్ ఇస్ నథింగ్. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కలెక్టర్ని పిలిపించి స్టేజ్ పైన, అమ్మ మీరు కంపల్సరీ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలా అని చెప్పడం జరిగింది. ఆయన సరే సార్ అని చెప్పి తల ఒప్పింది. మాకు జ్యూస్ ఫ్యాక్టరీది ఫౌండేషన్ ఎక్కడ కంపడలేదు, ఏం కంపడలేదు. ఇదంతా కల్లిబుద్ధి కథలు చేస్తున్నారు తప్ప దెర్ ఈస్ నో ప్రాపర్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ లైఫ్స్ ఆఫ్ ఫార్మర్స్. గతంలో పత్తికొండ అంటే టీడీపీకి కంచుకోట. అలాంటి కంచుకోటను ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీరు ఎలా ముందుకెళ్తా ఉన్నారు? పార్టీ క్యాడర్ ఎలాంటి నిర్ణయాలతో వెళ్ళే అవకాశం?
ఒక్కసారి ప్రజల్ని మోసం చేయగలుగుతారు కానీ మరీ మోసం చేయలేరు. మనము డిప్యూటీ సీఎంగా మనం ఇక్కడ పనిచేసాము. దానికంటే ముందు బాబాయ్ గారు ఎమ్మెల్యేను, దానికంటే ముందు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉండేది. ఆ పీరియడ్లో కూడా ఎప్పుడు ఎవరికి ప్రాబ్లమ్స్ లేకుండేది. అట్లాంటిది ఇప్పుడు సడన్గా ఒక వినాదము దాంతో ఇంకొకటి నారాయణ రెడ్డి హత్య కేసు అని చెప్పి ఒకటి నా తలపైన వేసి కావాలని ఒక పబ్లిక్లో సింపతి వేవ్ క్రియేట్ చేసుకొని ఎమ్మెల్యే కావడం జరిగింది. వాళ్ళకి ఎమ్మెల్యే అర్హత లేదు, వాళ్ళ ఊరు సర్పంచ్ కూడా వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళ ఊర్లోనే అక్కడ ఉండేట వాళ్ళకి పెన్షన్లు వస్తే పెన్షన్లో భాగం వాళ్ళ ఇళ్ళకి ఇచ్చి రావాల్సి వస్తున్న గత అక్కడ నడుస్తుంది. మరి అట్లాంటి వాళ్ళు ఏం ఇంప్రూవ్మెంట్ చేస్తారు, ఏం డెవలప్మెంట్ చేస్తారని పబ్లిక్నే మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఆ ప్రకారం చూస్తే పబ్లిక్ కూడా మేము మోసపోయాము. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి మేము వేసాము, ఇంకోసారి పత్తికొండ ప్రజలం మేము ఆ మోసము ఇంకోసారి గురి కాము అని చెప్పడం జరిగింది. గతంలో నారాయణ రెడ్డి హత్య ఏదైతే ఉందో ఆ సింపతితో వచ్చారని మీరు చెప్తా ఉన్నారు. సరే, ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో ఆ సింపతి పనిచేస్తుందంటారా? అంటే ఎలా ఉంటుందంటారు? వైసీపీకి బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయంటారా? మన కోర్టులో కేసు కూడా కొట్టివేయడం జరిగింది. దెర్ ఈజ్ నథింగ్. కోర్టే తెలిసింది, న్యాయమే గెలిచింది. అది కరెక్ట్ జరిగి కూడా వారం రోజులు అవుతుంది. మరి పబ్లిక్ అందరూ కూడా తెలిసిపోయింది అసలు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు, సింపతి ఫ్యాక్టర్ పైన తీసుకుని వచ్చారని. పబ్లిక్కి ఇక్కడ ఉన్న రైతుకి నీళ్ళు తప్ప ఇక్కడ వేరేది గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ బీస్ దానిపైన ఎవరు డిపెండ్ కారు. వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో దానికి గిట్టుబాటు ధర తీసుకొని రావడానికి మా ప్రయత్నాలు ఎప్పుడూ కూడా జారీ ఉన్నాయి. గవర్నమెంట్లో లేకపోయినా కానీ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. కలెక్టర్ని కలుస్తున్నాము, మేము మినిస్టర్లకు కూడా లెటర్లు రాసి పెట్టాము. ఇక్కడ జరిగే రైతులకు అన్యాయానికి మీరు కంపల్సరీ హెల్ప్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎవరి కాడి నుంచి ఎలాంటి హెల్ప్ కూడా లేదు. అందుకోసమే పత్తికొండల ప్రజలు ఈ ప్రభుత్వం వద్దు, ఈ వైసీపీ పాలన మాకొద్దు, మాకు టీడీపీయే కావాలని చెప్పి గట్టిగా బేసిపించుకొని కూర్చున్నారు. రాబోయే కాలంలో మీరు కూడా చూస్తారు. అది వైసీపీ 175 అనేటటువంటి నినాదంతో ముందుకు వస్తూ ఉంది సార్. వైసీపీ వైనాట్ 175 అనే నినాదంతో ముందుకొస్తూ అభ్యర్థులను మారుస్తూ ఉంది. ఎందుకంటారు? అంటే టీడీపీ ఇక్కడ బలపడుతుంది అనే అంశానికి సంబంధించి ఇలా చేంజెస్ చేస్తున్నారంటారా? ఇప్పుడు అభ్యర్థులు మారుస్తున్నారు అనేది కరెక్ట్ పాయింట్. కానీ ఒక ఇంట్లో చెత్త పక్కనింటి కూడా చెత్తనే కదా, బంగారం కాదు కదా. సెల్ఫ్ కాన్స్టిట్యున్సీలో చక్కగా చేయలేనాడు పక్కన కాన్స్టిట్యున్సీలో పోయి ఏం చేస్తారు? సో వాళ్ళకి చాలా పొరపాటు చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కుల రాజకీయాలు తేడానికి ట్రై చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా వర్కౌట్ కావు. వన్ ఛాన్స్ మేము కూడా జగన్మోహన్ రెడ్డి యంగ్స్టర్ ఏదైనా రిఫార్మ్స్ తీసుకొని వస్తాడు, ఏమన్నా ఇండస్ట్రీస్ వస్తాయి, ఏదైనా మంచిగా జరుగుతుంది ప్రజలు, కానీ మాకు కూడా ఒక ఆశ ఉండేది. కానీ చూస్తే ఈయన హీఈస్ అ పక్కా బిజినెస్ మ్యాన్, హీఈస్ నాట్ అ పొలిటీషియన్. హీ షుడ్ బి కంటెస్టింగ్ అగేన్స్ట్ అంబానీ అండ్ అదానీ, నాట్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. ఆయనకి ఎంతసేపుకి డబ్బు దానిపైన ధ్యాస తప్ప ప్రజల సంక్షేమం పైన ధ్యాస లేదు. ప్రజలకు కూడా బోరు కొట్టింది, విసుగెత్తిపోయినారు. మీరు వచ్చేటప్పుడు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు రోడ్లు చూసింటారు. ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయి మీకే అర్థమై ఉంటుంది. మీరు ఇంకా మెయిన్ రోడ్ హైవే పైన వచ్చారు, ఆ హైవే గతే అట్లా ఉందంటే ఇంటర్నల్ రోడ్ సంగతి కూడా మీరు చూడండి. రైతు ట్రాక్టర్ వేసుకొని ఆయన పొలానికి పోవాలంటే కూడా ట్రాక్టర్లే రిపేర్లుకి పడుతున్నాయి. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత చెడ్డగా నడుస్తుందో గవర్నమెంట్. సార్, అయితే ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నారు. టీడీపీకి సంబంధించి కూడా లిస్ట్ రాబోతూ ఉంది. రానున్న ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే టికెట్ను ప్రకటిస్తూ ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా ప్రకటిస్తే మీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎలాంటి డెవలప్ చేస్తారు, ఎలా ఉంటుందంటారు? అంటే ఇక్కడ ఉండేటటువంటి క్యాడర్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? క్యాడర్ నుంచి మాకు సపోర్ట్ లేదు. మేము ఒక పెద్ద కుటుంబం మాదిరి మేమందరం తెలుగుదేశం వాళ్ళమందరం ఇక్కడ. దిస్ ఓన్లీ వన్ బిగ్ ఫ్యామిలీ. ఇక్కడ మాకాడ కులాల గిలాలది కూడా వర్కౌట్ కాదు. మాకాడ రెడ్లు ఉన్నారు, చౌదరులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అందరం కలిసి మేము పని చేసుకునేటోళ్ళమే. ఏదైనా కానీ పబ్లిక్కి మనం అభివృద్ధి చూపించుకోవాలనేది ఒక ఆకాంక్ష తప్ప మాకు వేరేది ఏమి లేదు. మరి రాబోయే కాలంలో కూడా 100%గా మేము వర్కౌట్ అవుతున్నాము. ఆల్రెడీ చాలామంది కూడా ఎవరైతే లాస్ట్ టైం మోసపోయి ఆ పార్టీ సైడ్కి ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యి ఫోన్ల పైన ఫోన్లు కొడుతున్నారు. ఇమీడియట్గా మేము పార్టీ జాయినింగ్లో అన్నీ చేస్తున్నాము. అది కాకుండా ఈ రానున్న 25th నాడు చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా జరుగుతుంది. ఆయన కోసము మొత్తము కర్నూలు ఎంపీ సెగ్మెంట్ మొత్తం కలిసి 1,00,000 పైన మందిని మేము జమ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు డిస్ట్రిక్ట్ తెలుగుదేశానికి హాట్ బెడ్ ఇది. మీరు దీనిపైన మీరు డౌట్ పడకూడదు. మీరు కంపల్సరీ మాకు ప్రాజెక్టులు ఇవ్వాలా, వేదవతి రావాలా, మాకు గొండురేవల రావాలా. ఇవన్నీ రావడంతో
ఈ వెస్టర్న్ సైడ్ ఆఫ్ కర్నూలుకి మొత్తానికి ఎకరానికి కూడా డ్రిప్ అంటే బిందు సేద్యం ద్వారా వాటర్ ఇవ్వాలని చెప్పి మాది ఒక కళ. 100% ఆ కళ నెరవేరుస్తుంది. చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం, వేరే వాళ్ళతో సాధ్యం కాదని చెప్పడం. మీ ప్రభుత్వ హయాంలో గుండ్రేవులో కావచ్చు, వేదావతి అనేటటువంటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. వాటి పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటున్నారు? అసలు రైతుల పరిస్థితి ఏంటి అసలు? మేము మొన్న ఒక బృందాన్ని తీసుకొని మేము గుండ్రేవుల వేదవతి చూడ్డానికి పోయాం. అక్కడ పోయినప్పుడు ఓన్లీ శాండ్ రీచ్లు కనపడినాయి తప్ప అప్పుడు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వాడినారో అది కూడా మాకు కనపడలేదు. దెర్ ఈస్ నథింగ్ హ్యాపెనింగ్ దర్, జీరో, శూన్యం. మరి ఆ కాంట్రాక్టర్లు అందరూ బెదురుకొని బయటికి వెళ్ళిపోయినారా, భయపడి గవర్నమెంట్ డబ్బులు లేదని చెప్పి వెళ్ళిపోయినారా తెలియదు, కానీ దెర్ ఈస్ నో డెవలప్మెంట్, నో డ్యామ్స్, నో నథింగ్. రిజర్వాయర్లలో నీళ్లు కూడా నింపడానికి ఆ రోజు కేఈ కృష్ణమూర్తి గారి హయాంలో మేము సో అండ్ సో ట్యాంక్లో సో అండ్ సో అమౌంట్ నీళ్ళు తీసుకుని వచ్చి మేము పెట్టాలా అని చెప్పి ఏదైతే పెట్టామో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అది కూడా తెలియదు. ఇక్కడ నుంచి అంటే పత్తికొండ కాన్స్టిట్యున్సీయే కాకుండా అప్పుడు డిప్యూటీ సీఎం గారు పక్కన ఉన్న ఆలూరు కాన్స్టిట్యున్సీ దేవనకొండ మండలం కూడా సస్యశ్యామలం చేశారు. మరి ఈ ప్రకారంగా మేము వర్క్ చేసుకుంటూ పోతాం. ఓన్లీ పత్తికొండ నాది పక్కనది నాది కాదు అనే రకం కాదు. కంపల్సరీ మొత్తం రీజన్, మొత్తం రైతులందరూ హ్యాపీగా ఉండాలా. ఎందుకంటే మన అందరికీ తెలిసినదే, ఫ్యాక్షన్కి హాట్ బెడ్ ఉండేది కర్నూలు అంటే. అట్లాంటి హాట్ బెడ్ రైతుని ఎప్పుడైతే మనం బిజీ చేస్తామో, రైతుకి ఇవన్నీ కూడా పట్టింపులు ఏం లేకుండా తన కష్టము తన చెమటతో ఆయన కష్టపడి బంగారం పండిస్తాడు. ఆ బంగారం పండించిన తర్వాత ఆయనకి ఎవరితో విభేదాలు ఏం లేకుండా హ్యాపీగా బతికేటట్ల మా ఆలోచన మేము చేస్తున్నాం. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుని వచ్చి ఒక 40-50 వేల మందిని మేము రైతులను తీసుకుని వచ్చి పెట్టి ఆ ప్రాజెక్ట్ ఇప్పించుకోవడం కూడా జరిగింది. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రిబన్ కట్ చేసిపోయారు. అది వాటర్ ఫౌంటైన్స్ టైర్ అయినా కానీ వాటర్ ఛానల్స్ ఎక్కడ టైర్ కాలేదు. ఆయనతో కాదు, ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలతో కాదు, మినిస్టర్లతో కాదు, సాధ్యమయ్యేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారితోనే అని కళాఖండుగా చెప్పగలుగుతారు. ప్రతిపక్షాలకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వైసీపీ పాలన మరో శ్రీలంక, వెనిజులా అనేటటువంటి ఆర్థిక మాంద్యం అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పాలన కనిపిస్తుంది అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. కానీ మేము ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమాన్ని మేము అందిస్తున్నామని చెప్తా ఉన్నాం. అది 100% కరెక్ట్. వెనిజులా మనకు అందరికీ తెలుసు, అన్ని ఫ్రీగా తీసుకోండి అని చెప్పి మొత్తం కంట్రీ లాస్ అయిపోయింది. దే హ్యావ్ గాన్ అండర్ ది పావర్టీ లైన్. అట్లనే జరుగుతుంది ఇది కంపల్సరీ. మనకి శ్రీలంక కూడా లైన్లో ఉంది, మనకు అందరు కూడా తెలుసు శ్రీలంకలో ఏం జరిగిందో. వీఆర్ ఆన్ ద సేమ్ లైన్. ఇప్పుడు వంట చేసేటోడు చేస్తే కమ్మగా ఉంటుంది, కానీ వంట రానోడు వచ్చి వంట చేస్తే కమ్మగా ఎట్లా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు మేము ఫ్రీబీస్ ఇస్తాము, మీ ఫ్యామిలీకి మేము భవిష్యత్తు చూపెడతామని చెప్పడం 100% కరెక్ట్. ఎందుకంటే హీ నోస్ హౌ టు గెట్ రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలా, బయట ఉన్న ఇంట్రెస్ట్లను తీసుకుని వచ్చి ఎట్లా మనం పెట్టాలని చెప్పి ఆయనకు తెలుసు. ఈయనకి జగన్మోహన్ రెడ్డికి సెల్ఫ్ రెవెన్యూ ఎట్లా చేసుకోవాలా, సెల్ఫ్గా నేను ఎట్లా డెవలప్ కావాలా అని తప్ప. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మద్యం అన్నీ తీసేసి ఆయన బ్రాండ్లు తీసుకుని వచ్చి పెట్టారు. అది కూడా 120 రూపీస్ ఉండేది, 280 రూపీస్ ఒక క్వార్టర్ టైర్ అయింది. గతంలో చూసాం సార్, 4 దశల్లో మద్యాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా మద్యపానాన్ని ఎక్కడ నిషేధం లేదు. ఏమంటారు అంటే జగన్ ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్లో అమలయ్యాయంటారా? అంటే ఇచ్చినటువంటి హామీలు దెర్ ఈజ్ నథింగ్, ఏది కాలేదు. ఆయన ఎంతసేపుకి బటన్ నొత్తుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనడం తప్ప అన్ని ఛానల్లో ఆయన ఒక్కటి మంచిగా చేయగలిగినాడు ఏంటంటే నాడు నేడు అనే పిల్లలకి స్కూలు తప్ప దెర్ ఈజ్ నథింగ్ విచ్ హెస్ డన్ కరెక్ట్లీ. అది నిర్మమాటంగా మీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము కూడా చూసాము. అది కూడా ఈయన డబ్బులు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుని వచ్చింది, కొంచెం కరెక్ట్గా యూటిలైజ్ చేయగలిగినారు. అక్కడ మిగతాదంతా ఏం చేయలేకపోయినారు. సాధ్యం కూడా కాదు ఆయనకి. గతంలో చూసాము, ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఇష్యూలో ఎందుకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ మాట్లాడలేదు? ఇవన్నీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి లబ్ధి ఉంటేనే దీంట్లో దిగుతారు. వాళ్ళకి దాంట్లో లబ్ధి కనపడకపోతే వాళ్ళు ఏ దాంట్లో ఇన్వాల్వ్ కారు. ఇది ఓపెన్గా 4.5 years నుంచి ప్రతి ఎంప్లాయీ, ప్రతి పోలీసు, ప్రతి రెవెన్యూ ఆఫీసరు, ప్రతి రైతు, ప్రతి వర్తకుడు కూడా చూశారు. వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏమైనా డబ్బు వస్తుందంటే దే విల్ గెట్ ఇన్ టు ఇట్, 100%గా సాధ్యం చేసుకోగలుగుతారు. వాళ్ళకి లేదు అంటే నోరు మూసుకొని పక్కనకి వెళ్ళిపోతారు. చేయగడుకొని సెంటర్ నుంచి మాకు డైరెక్షన్స్ రాలేదు, సెంటర్ నుంచి డైరెక్షన్స్ వస్తే మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పి తక్కువని చెప్పి సెంటర్ పైన వేసేస్తారు. వీళ్ళు చేసే పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు.
జిల్లాలో అత్యంత బ్రాండ్గా ఉన్నటువంటి ఫ్యామిలీ మీదకి అంటే మీ ఫాదర్ కూడా ఉప ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి చేశారు. అయితే ఈసారి టీడీపీ పార్టీలో అంటే ఫ్యామిలీ సంబంధించినటువంటి సమీకరణాల్లో ఎలా ఉండబోతుందంటారు? ఎలా ముందుకెళ్తారు? అంటే సీట్ల విషయంలో ఒక ఫ్యామిలీకి 1 సీట్ అనే నినాదంతో ముందుకొస్తుందని చెప్తా ఉన్నారు. ఎలా ఉంటుందంటారు సార్? దానికి ఏముండదు, వర్త్ఫుల్ క్యాండిడేట్కి 100% ఇస్తారు. ఒకటి కాదు, వర్త్ఫుల్ క్యాండిడేట్ అయితే 3 సీట్లు కూడా ఇచ్చినా కానీ ఆశ్చర్యపోని అవసరం లేదు. దానికి ఒక 1 సీటు 1 ఫ్యామిలీ అనే వినాదం రాంగ్. అది మీరు వర్త్ఫుల్ క్యాండిడేట్లను చూడండి. యూ జస్ట్ డోంట్ లుక్ ఎట్ ది క్యాస్ట్ ఈక్వేషన్, డోంట్ లుక్ ఎట్ అదర్ థింగ్స్. మీకు గెలుపు కావాలా, గెలుపు కోసం ఏమన్నా చేయాలా, ఆ ఫ్యామిలీ మేము ప్రూవ్ చేసుకున్నాం. అది మేము చాలా ఏళ్ళ నుంచి మా తాతగారి కాడి నుంచి మేము చేసుకుంటూనే వస్తున్నాము. 63 ఫస్ట్ టైం ఆయన సమితి ప్రెసిడెంట్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 24 దాకా మేము పాలిటిక్స్లో ఉన్నామంటే ఏదైనా మంచి చేస్తేనే కదా మమ్మల్ని కూడా పబ్లిక్ ఇక్కడ పాలిటిక్స్లో పెట్టేది. మా సేవలు కరెక్ట్గా ఉన్నాయనేదే కదా మమ్మల్ని ముందర తీసుకుని వస్తున్నారు. 100%గా ఒక సీటు కాదు, 2 ఇచ్చినా ఆశ్చర్యపోవడం లేదు, 3 ఇచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఓవరాల్గా ఈ పశ్చిమ ప్రాంతంలో ఈ పత్తికొండ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాక్షన్ ఉండేది అప్పటి కాలంలో. వాటిని మీ ఫాదరు వాళ్ళ పీరియడ్లో దీన్ని ఎలా రూపుమాపగలిగారు? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరేమంటారు? అంటే యువత వాటికి ఎలా ఉండాలని చెప్పి. ఆ రోజుల్లో మా బాబాయ్ గారు మినిస్టర్ ఉండేది, నాన్నగారు ఎంపీ ఉండేది. అప్పుడు సీతారామాంజనేయులు గారు అని చెప్పి ఎస్పీగా ఉండేది. ఆయనకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ ఫ్యాక్షన్ అనేది ఉండకుండా మీరు ఎట్లా అరికట్టగలుగుతారో మీరు చేయండి అంటే ఆయన చేసే విధానం ఆయన చేసుకుంటూ పోయారు. దానికి గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ చేశాము. చంద్రబాబు నాయుడు గారితో పర్మిషన్ తీసుకున్నాము. ఆ ప్రకారంగా మనం ఇక మొత్తానికి హైయర్డ్ కిల్లర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని పోయి రిఫార్మ్ చేసేటోళ్ళని రిఫార్మ్ చేశారు. ఇంకా కొంతమంది ఎస్కేప్ చేసేటోళ్ళు ఎన్కౌంటర్లు వగేరా వగేరా జరిగినాయి. అప్పుడు మీ అందరికీ తెలిసినది, ఆయన సీతారామజన గారి పెద్ద రికార్డే ఉండేది అప్పుడు. సో ఇట్లాంటి హైయర్డ్ కిల్లర్స్ ఇట్లాంటి వీళ్ళందరినీ కూడా అరగట్టడానికి ఆ కాలంలో తెలుగుదేశం గవర్నమెంటే పని చేయగలిగింది. ఇప్పుడు కాలంలో ఇక్కడ ఏం వర్కౌట్ అయితే ఏం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన మండలము ఆలూరు నియోజకవర్గము దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామం 7-year-old girl got raped by a 38-year-old fellow and there is no reaction regarding that. అంటే అమ్మాయి పాపము 7 ఏళ్ళ అమ్మాయి, ఎంత అత్యాచారం ఇది. దాని గురించి ఏం లేకుండా ఇక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకుని వచ్చి కూర్చోపెట్టారు. ఇప్పుడు ధర్నాకి మేము రెడీ అవుతున్నాం, మేము అక్కడికే పోతున్నాం ధర్నాకి. వీ వాంట్ జస్టిస్ ఫర్ ద లిటిల్ గర్ల్. నేను చూడాలి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. పైన రాజమేలేటోడు కరెక్ట్గా ఉంటే కింద పని చేసేటోళ్ళు అందరూ కూడా కరెక్ట్గా ఉంటారు. రాజమేలేటోడే కరెక్ట్గా లేకపోతే వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు తక్కడి బిక్కడి ఆటలు ఆడతారు. దట్ ఈస్ ద రీజన్. చంద్రబాబు నాయుడు గారు హీఈస్ అ ప్రిన్సిపల్డ్ మ్యాన్, హీ హ్యాస్ టు బి దేర్. ఆయన ఉండాలా, ఆయన ప్రిన్సిపల్స్ ప్రకారం మేము నడుచుకోవాలా. ఈ ఆంధ్రప్రదేశ్ని 100%గా నవ్య ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో వినాదం ఇచ్చారో ఆ ప్రకారంగానే మనం ముందరిపోవాలా. వైసీపీ పార్టీకి నంద్యాల మన జరిగినటువంటి ఏపీ స్కిల్ స్కామ్ సంబంధించినటువంటి చంద్రబాబు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచే వైసీపీకి స్టార్ట్ అయిందంటారా? అరెస్ట్ జరిగినటువంటి ఆళ్ళగడ్డ సభలో కూడా సక్సెస్ అయినట్టు తెలుగు తమ్ములు సంబరాలు చేసుకున్న పరిస్థితులను మనం చూసాం. ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందంటారా? దీంట్లో సంబంధం, అరెస్ట్కి దీనికి సంబంధం లేదు. ఓన్లీ కక్షపూరిత. మేము ఎక్కడన్నా మాట్లాడుతుంటే A1, A2, A3 అని చెప్పి మేము ఎప్పుడు అడ్రస్ చేసేటోళ్ళం. కావాలని కక్షపూర్తిగా ఆయనకు కూడా ఏదో ఒక రకంగా మేము పెట్టాలా అని చెప్పి ఆయనని తీసుకొని పోయి లోపల పెట్టడం జరిగింది. కానీ మీ అందరికి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు ఈజ్ అ ప్రిన్సిపల్డ్ మ్యాన్, హీఈస్ వెరీ డిటర్మైన్డ్. ఏదన్నా చేసే ప్రజల కోసం చేయాలా తప్ప సెల్ఫ్ కోసం చేయకూడదని మాకు కూడా క్లాసులు పెరిగిన రోజులు ఉన్నాయి. అవన్నీ మాకు బాగా గుర్తు. సార్, ఫైనల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేకుంటే నాయకులు మార్పు కోరుకుంటున్నారంట? రాష్ట్రంలో ఉన్న ప్రజలు మార్పు కోరుతున్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. సోమరిపోతులను తయారు చేస్తున్నారు. యువతకి జాబులు ఇస్తా అన్నాడు, జాబులు ఇవ్వలేదు. గంజాయి చేతిలో పెడుతున్నారు. గంజాయి మేము కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎప్పుడు కూడా వినలేదు మేము గంజాయి గురించి. కానీ గంజాయి గురించి ఈ రోజుల్లో పొలాల్లో రైతులు పంట బదులు గంజాయి పంట పెంచుతున్నారు. అంటే ఇవన్నీ మీకు ఒక దారి చూపెడుతున్నాడు, దొంగదారి, స్మగ్లర్స్ దారి చూపెడుతున్నారు. అందుకోసం చెప్తున్నాను, రాజు ఎలా ఉంటాడో తత్ రాజా ప్రజా ఆ ప్రకారం నడుస్తుంది తప్ప రాజు మంచోడు కింద చెడ్డోళ్ళు అనేది ఉండదు. ఆయన చక్కగా చేయడం లేదు కాబట్టి అందరూ ఈ దారిలో పట్టుకుంటున్నారు.
ఇది ఓవరాల్గా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి కంచుకోట అనేటటువంటి రికార్డు ఏదైతే ఉందో రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తమ ఫాదరు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అదే ధీమాతోనే రానున్న ఎన్నికల్లో కూడా తాము ముందుకెళ్తాము, పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుంది, రానున్న రోజుల్లో ఖచ్చితంగా జెండా ఎగురవేస్తాము, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి కోరుతున్నారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.